ఒక అమ్మాయి వచ్చింది, అరౌండ్ 27-year-old ఫీమేల్. ఒక్కరోజు ఏం చేసిందంటే వాళ్ళ మదర్ లేనప్పుడు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఏంటో తన పాపను తీసేసుకొని పాపను పడేసింది. ఈమె కూడా జంప్ చేయడానికి వెళ్ళింది. అంటే ఆ జబ్బు అంటే ఎలా ఉంటారు వాళ్ళు? సో వాళ్ళకి ఏంటంటే ఊహలు భ్రమలు కలగటం, చెవులలో మాటలు వినిపెట్టడం, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది జబ్బు. అడ్మిషన్ దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? మాకు రొటీన్గా 600 పేషెంట్స్ పర్ డే ఓపీ ఉంటుంది. 600 పేషెంట్స్ వస్తున్నారా? మేము విన్నది అంటే జనరల్ మాకు తెలిసింది షాక్ ట్రీట్మెంట్స్ ఇస్తారు అని చెప్పి మూవీస్ లో చూసినప్పుడు మాకు తెలుస్తుంది. నిజంగా షాక్ ట్రీట్మెంట్స్ ఇస్తారా మ్యామ్? యా, డెఫినెట్లీ. ఈసీటీస్ అంటాం మేము దాన్ని, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అని. అంటే షాక్ అంటే బ్రీఫ్ షాక్ ఉంటుంది, ఫ్యూ సెకండ్స్ పెట్టడం వల్ల బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ సమ్ కండిషన్స్. యంగ్స్టర్స్ ఇప్పుడు చాలా మంది మొబైల్కి అడిక్ట్ అయిపోయారు అండ్ సోషల్ మీడియాలో ఏది చూస్తే అదే లైఫ్ అనుకుంటున్నారు. దానివల్ల కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఇలాంటి కేసెస్ ఏమైనా చూసారా మ్యామ్? కంపారిజన్ వల్ల వాళ్ళు తగ్గించుకొని మెంటల్ ఇల్నెస్ వచ్చిన వాళ్ళు ఈ మధ్యలో యంగ్స్టర్స్లో కామన్గా చూసే ప్రాబ్లమ్ ఇది అడిక్షన్స్. వాళ్ళు అడిక్ట్ అయ్యేది గేమ్స్కి బాగా అడిక్ట్ అవుతారు. వాళ్ళు అందులోనే గేమ్స్కి అడిక్ట్ అయిపోయి 5 hours 6 hours. నేను కొంతమందిని చూసాను, పిల్లల్ని 2-3 వరకు ఆడతారు రాత్రి. అది కూడా ఎందుకు ఆపేస్తారు 3 o'clockకి అంటే ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి దే స్టాప్. సో ఆ లెవెల్ వరకు రాత్రి నిద్రపోకుండా అండ్ వాటికి అడిక్ట్ అయిపోవడం వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది, నెక్స్ట్ డే డిస్టర్బ్ అవుతుంది, చదువు మీద ఫోకస్ తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఇవన్నీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అడిక్షన్. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు. మ్యామ్ చాలా క్విక్గా కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అనగానే చాలామంది అంటే మాలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఫన్గానే మాట్లాడుకుంటాం. బట్ ఇక్కడ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది. సో మ్యామ్, ఇక్కడ వచ్చిన పేషెంట్స్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే లైక్ ఫ్రమ్ అడ్మిషన్ దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? అంటే మాకు రొటీన్గా 600 పేషెంట్స్ పర్ డే ఓపీ ఉంటుంది రెగ్యులర్గా, ఆన్ రెగ్యులర్ బేసిస్. 600 పేషెంట్స్ వస్తున్నారా? సో ఒక్కసారి అయితే 800 కూడా టచ్ అయింది వన్ డే. సో యూజువల్ ఆన్ యావరేజ్ 500 to 600 అయితే డెఫినెట్గా ఉంటారు. సో అందులో రకరకాల టైప్స్ ఆఫ్ సైకియాట్రిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే మామూలుగా సొసైటీలో తెలిసింది ఒక 2-3 డయాగ్నోసిస్ తెలిసి ఉంటుంది. అంటే సైకోసిస్ అంటే డిప్రెషన్, ఓసిడి ఇలాంటివే వినుంటారు. కానీ మోర్ దెన్ 100 సైకాట్రిక్ కండిషన్స్ ఉన్నాయి. సో మాకు కామన్గా వచ్చేది సైకోటిక్ జబ్బులు, సైకోసిస్ అనే ఒక తీవ్రమైన మానసిక వ్యాధి కోసం వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. దెన్ అడిక్షన్స్, ఆల్కహాల్ కానీ గంజాయి కానీ అడిక్ట్ అయిన వాళ్ళు. దెన్ మూడ్ డిసార్డర్స్ అని ఉంటాయి, డిప్రెషన్ కానీ మేనియా అని ఇంకో కండిషన్ ఉంటుంది, ఆ డిసార్డర్స్తో వచ్చేవాళ్ళు, యాంగ్జైటీ. ఇవి కామన్ కండిషన్స్. ఓకే మ్యామ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంటల్లీ ఇల్గా ఉన్న పేషెంట్ ఇక్కడ వచ్చి అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? మెంటలీ ఇల్ పర్సన్ అని ఫ్యామిలీ మెంబర్స్ యూజువల్లీ అకంపెనీ చేస్తే బెటర్ ఉంటుంది. అండ్ రాగానే మేము రిజిస్టర్ చేస్తాము. దాని తర్వాత విల్ డిసైడ్, అంటే వాళ్ళకి ఎంత తీవ్రంగా ఉంది జబ్బు అనే దాన్ని బట్టి అడ్మిషన్ చేయాలా, ఓపీ ట్రీట్మెంట్తో సరిపోతుందా అనేది డిసైడ్ చేస్తాము. అడ్మిషన్ అవసరం అనుకుంటే కనుక 2 types ఆఫ్ వార్డ్స్ ఉంటాయి, ఓపెన్ వార్డ్స్ అంటాము. దాంట్లో పేషెంట్తో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ రికవరీని వాళ్ళు డైరెక్ట్గా చూడొచ్చు అండ్ వాళ్ళకి సపోర్టివ్గా ఉండొచ్చు. అండ్ టైంకి మందులు వేసుకుంటున్నారా, వాళ్ళ బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుంది, సిమ్టమ్స్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి అనేది డైరెక్ట్గా వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతుంది ట్రీట్మెంట్. ఓకే. సో ఓన్లీ ఎవరైనా కానీ వాకిన్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. యూజువలీ ఓపీ టైమింగ్స్ 9 to 12 వరకు ఉంటాయి, రిజిస్ట్రేషన్ టైమింగ్స్ అంటాము. 9 to 12 వరకు ఏమో నార్మల్ పేషెంట్స్ని చూస్తాము. ఎమర్జెన్సీ 24 hours ఎప్పుడైనా ఎమర్జెన్సీ చూస్తాం. ఓకే మ్యామ్, అంటే ఫస్ట్ మీరు ఓపీలో చూస్తారు, తర్వాత వాళ్ళకి అవసరమైతే కౌన్సిలింగ్ ఇస్తారు, తర్వాత అడ్మిషన్ తీసుకుంటారు. ఓకే. అండ్ మేము విన్నది అంటే జనరల్ మాకు తెలిసింది షాక్ ట్రీట్మెంట్స్ ఇస్తారు అని చెప్పి మూవీస్లో చూసినప్పుడు మాకు తెలుస్తుంది. నిజంగా షాక్ ట్రీట్మెంట్స్ ఇస్తారా మ్యామ్? యా, డెఫినెట్లీ.
ఈసీటీస్ అంటాం మేము దాన్ని, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అని. అంటే షాక్ అంటే బ్రీఫ్ షాక్ ఉంటుంది, ఫ్యూ సెకండ్స్ అంతే పెట్టడం వల్ల బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ సమ్ కండిషన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ సూసైడల్ టెండెన్సీస్ ఉండి ఇంకా వాళ్ళని వదిలేస్తే ఇంకా వాళ్ళు కిల్ చేసుకొని చనిపోతారు అన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈసీటీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకా కొన్ని సైకోటిక్ కండిషన్స్లో క్యాటటోనియా అనే కండిషన్ ఉంటుంది, వాళ్ళు టైంలో మ్యూట్ అయిపోయి తినడము వాటర్ తాగడం కూడా మానేస్తారు, దాన్ని క్యాటటోనిక్ కండిషన్ అంటారు. ఆ కండిషన్లో కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అట్లా కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ ట్రీట్మెంట్. అండ్ ఇక్కడే కాదు, వరల్డ్ వైడ్గా ఈసీటీ ఈజ్ వెరీ వెరీ ప్రూవెన్ టు బి ఎఫెక్టివ్. సో మా దగ్గర ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడేస్ ఈసీటీస్ పెడతాము. అట్లీస్ట్ ఎవ్రీ డే అంటే ఎప్పుడు పెడితే అప్పుడు ఎవ్రీ ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ 40 to 50 పేషెంట్స్ దే టేక్ ఈసీటీస్. ఓకే. అంటే ఆ షాక్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుంది మ్యామ్? రికవరీ, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఓకే. అంటే బ్రెయిన్లో ఏమైనా చేంజెస్ అట్లా వస్తాయా? వన్ ఆఫ్ ద థియరీస్ ఏంటంటే మెంటల్ ఇల్నెస్ రావటానికి బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మెంటల్ ఇల్నెసెస్ వస్తూ ఉంటాయి, కొన్ని కండిషన్స్. కొన్ని మెంటల్ ఇల్నెసెస్ ఏమో స్ట్రెస్ వల్ల వస్తుంటాయి. సో కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తుంటాయి. కాబట్టి కరెక్ట్ షాక్ ఇచ్చినప్పుడు బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ ఏదైతే స్తబ్దంగా ఉన్నాయో అవి స్టిమ్యులేట్ అవ్వటం ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఇంబ్యాలెన్స్ ఏదైతే కెమికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో అవి సెట్ రైట్ అవ్వడం ఒకటి. ఈ 2 రీజన్స్ వల్ల అండ్ బ్లడ్ సప్లై బాగా జరగడం వల్ల కరెంట్ షాక్ ఇచ్చిన తర్వాత రికవరీ వెంటనే మేము చూస్తాం. ఓకే. 24 to 48 అవర్స్లో కూడా రికవర్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. మ్యామ్, మెంటల్ ఇల్నెస్ హెరిడిటరీ వల్ల వస్తుందా, లేకపోతే ఓన్లీ వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంటుందా? రెండు. ఓకే. హెరిడిటరీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫాదర్కి కానీ మదర్కి కానీ సిబ్లింగ్స్కి కానీ ఉంటే వీళ్ళకి కూడా అంటే పర్సన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సమ్ ఆఫ్ ద మెంటల్ ఇల్నెసెస్ అవి జీన్స్ వల్ల క్యారీ అవుతాయి. లైక్ అంటే స్కిజోఫ్రీనియా అనే జబ్బు జీన్స్ వల్ల రావటం, డిప్రెషన్ కూడా, సూసైడల్ టెండెన్సీస్ కూడా ఫాదర్లో మదర్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సూసైడల్ టెండెన్సీస్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడము, ఆ టెండెన్సీ రావటము అనేది జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. ఇంకా కొన్ని జబ్బులు ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ వల్ల. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ స్ట్రెస్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫెయిల్ అవ్వటం కానీ, ఆ చదివే టైంలో స్ట్రెస్కి గురవ్వటం కానీ, ఏదైనా హ్యూజ్ లాస్, ఎక్కువ డబ్బులు నష్టపోవడం బిజినెస్లో కానీ, లేదంటే ఫార్మర్స్ సూసైడ్లో చూసాం కదా చాలామంది. అంటే ఫార్మర్స్ వాళ్ళకి ఫైనాన్షియల్గా అండ్ పంటలు పండకపోవడం వల్ల లాసెస్ అయినప్పుడు సూసైడ్స్ చేసుకోవడం. సో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ టాలరేట్ చేయలేనప్పుడు కూడా దే గో ఇంటూ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇలాంటి మెంటల్ కండిషన్స్కి గురవ్వడం చాలా కామన్. ఓకే మ్యామ్, ఇక్కడ ప్రిజనర్స్ని తీసుకొస్తారని విన్నాను, అండ్ అలానే డ్రగ్ అడిక్ట్ వాళ్ళని తీసుకొస్తారని విన్నాను. సో మీరు వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు మ్యామ్? అంటే మాకు వి సీ పేషెంట్ యాజ్ ఎ పేషెంట్. వాళ్ళు క్రైమ్ చేశారా లేదంటే విక్టిమ్సా అఫెండర్సా అని డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు. బికాస్ మాకు మా ట్రైనింగ్లోనే ఏం నేర్పిస్తారంటే ఎవ్రీ పర్సన్ వీ హ్యావ్ టు బీ నాన్ జడ్జ్మెంటల్ అండ్ వీ హ్యావ్ టు షో అ పాజిటివ్ రిగార్డ్. అంటే వాళ్ళని అంటే నెగిటివ్గా చూడకుండా జడ్జ్ చెయ్యకుండా వాళ్ళ సైడ్ ఆఫ్ స్టోరీని ఎంపాథెటిక్గా వినగలగడమే సైకాట్రిక్ ట్రైనింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏ పేషెంట్ అయినా కానీ వీ విల్ బి కన్సిడరేట్ అండ్ ట్రై టు బీ ఇన్ దేర్ షూస్. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో వీ హ్యావ్ అ క్రిమినల్ వార్డ్ అంటే స్పెషలీ ఫర్ ప్రిజనర్స్. ప్రిజనర్స్లో కూడా చాలా కామన్గా సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి కామన్గా మేము చూసేది ఏంటంటే వాళ్ళలో అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది ప్రిజనర్స్లో. దెన్ అడిక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఆల్కహాల్ కానీ కెనాబిస్ కానీ. కొంతమందికి మల్టిపుల్ అడిక్షన్స్, ఒక 7-8 సబ్స్టెన్సెస్ని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా పట్టుబడి వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ జరిగే కండిషన్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది. తర్వాత కొంతమంది ఫస్ట్ టైమర్స్ ఉంటారు, అంటే ఫస్ట్ టైం ప్రిజన్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అండర్ ట్రయల్స్ ఉంటారు, అంటే ఇంకా ట్రయల్ అవుతూ ఉన్నప్పుడు ప్రిజన్లోకి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఏంటి అంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఫస్ట్ టైం ప్రిజన్కి వస్తే
అట్మాస్ఫియర్ మనకి అంటే నాకు ఒక ఇంప్రిజన్మెంట్ వచ్చిందనే భావన, అందులో డిప్రెషన్లోకి వెళ్ళటం, యాంగ్జైటీ గురవటం, అలాంటి అడ్జస్ట్మెంట్ డిసార్డర్తో కూడా ప్రిజనర్స్ వస్తూ ఉంటారు. ఇంకా కొన్ని కండిషన్స్లో అయితే అసలు వీళ్ళకి కొంతమంది ఇన్సానిటీ డిఫెన్స్ అంటారు. అంటే నాకు మెంటల్ ఇల్నెస్ వల్ల నేను క్రైమ్ చేశాను అని డిఫెండ్ చేసుకుంటారు అనమాట. సో అసలు రియల్గా వీళ్ళకి మెంటల్ ఇల్నెస్ ఉందా, దానివల్లే వీళ్ళు క్రైమ్ చేశారా అనేది అసెస్ చేయడానికి కూడా పంపిస్తూ ఉంటారు. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో అంటే కొత్తగా క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ సెంటెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్రిజనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కంపల్సరీ సైకలాజికల్ ఎవాల్యుయేషన్ చేయాల్సింది. ఓకే. సో వీ గెట్ ప్రిజనర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్. ఓకే మ్యామ్, అంటే ఏ ఏజ్ నుంచి ఇక్కడ వాళ్ళని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏజ్ నుంచే వాళ్ళని మేము పేషెంట్స్గా తీసుకుంటాము అట్లా ఏమైనా అంటే యూజువల్లీ ఈ హాస్పిటల్లో అయితే అడల్ట్ సైకాట్రీ పేషెంట్స్నే తీసుకుంటాం అబౌవ్ 18 years. అండ్ ఇంకా అప్పర్ లిమిట్ ఏం లేదు. ఓకే. చిన్నపిల్లల్ని అయితే నీలోఫర్ హాస్పిటల్లో బిలో 18 years అయితే నీలోఫర్ హాస్పిటల్లో తీసుకుంటారు. మోస్ట్లీ మీరు ఏ ఏజ్ పేషెంట్స్ని చూస్తారు మ్యామ్? అంటే మేము అరౌండ్ 20 to 30, 20 to 45. యా. ఓకే మ్యామ్, మేము విన్నది ఏంటంటే ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ వాళ్ళకి తగ్గిపోయినప్పటికీ కూడా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని. ఇలాంటి కేసెస్ మీరు కళ్ళారా చూసినవి ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. సో లైక్ వాళ్ళు అలా చేసినప్పుడు యాజ్ అ డాక్టర్ ఆర్ యాజ్ అ మేనేజ్మెంట్ మీరేం చేస్తారు? అంటే లైక్ ఎలాంటి హెల్ప్ వి ట్రై టు కమ్యూనికేట్ టు ద ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాము, అండ్ తర్వాత కోర్టు ద్వారా వాళ్ళని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. కొంతమందిని హోమ్స్కి పంపిస్తుంటాం, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, ఎన్జిఓస్ అవి వాటికి పంపిస్తూ ఉంటాము. కొంతమందిని ఇక్కడే ఉంచుకుంటాం. ఓకే. ఇక్కడ అంటే వాళ్ళకి ఇంకా మొత్తం లైఫ్ లాంగ్ ఇక్కడే లేదు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే వరకు కొంతమందిని హోమ్స్కి షిఫ్ట్ చేసే వరకు ఒక స్టేజ్ వరకు ఆ స్టేజ్ వరకు ఉంచుకుంటాం. ఓకే మ్యామ్, కమింగ్ టు నార్మల్ సైకాలజికల్ క్వశ్చన్స్ మ్యామ్, యాజ్ ఎ డాక్టర్ మీరు చెప్పండి, ఎమోషన్స్ని బయటికి చెప్పేయడం బెటరా లేకపోతే లోపల పెట్టుకోవడం బెటరా? ఎవరు స్ట్రాంగ్, బయటికి చెప్పేవాళ్ళ లోపల పెట్టుకునేవాళ్ళ? బయటికి చెప్పేవాళ్ళే. ఓకే. ఎందుకంటే ఎంబెడెడ్ ఎమోషన్స్ అనేవి ఎప్పటికప్పటికి బయటికి రావాల్సిందే కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ రిలీజ్ చేయకుండా అది రిలీజ్ అవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది? బర్స్ట్ అయిపోతుంది. అలాగే ఎమోషన్స్ అనేవి ట్యాప్ చేసుకొని అలానే ఉంచుకోవడం వల్ల ఏదో ఒక వేలో సమ్టైమ్స్ డిస్ట్రక్టివ్ వేలో కూడా బయటికి రావచ్చు. ఇట్ క్యాన్ కమ్ యాజ్ డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్. మ్యామ్, జనరల్గా ఫిజికల్ హెల్త్ అంటే మనం అందరం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, బట్ మెంటల్ హెల్త్ అనేది చాలా అండర్ రేటెడ్ ఈవెన్ నౌ. సో ఇది పోవాలి అని అంటే జనాల్లో ఎలాంటి మార్పు రావాలని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ మీ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. ద న్యూస్ అండ్ అవేర్నెస్. అంటే ఎక్కువ మాట్లాడుతున్న కొద్దీ స్టిగ్మా అనేది తగ్గుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్న కొద్దీ నెగటివ్ వ్యూస్ కానీ వాటి మీద ఉన్న అపోహలు కానీ తొలగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువగా మెంటల్ హెల్త్ గురించి మాట్లాడాలి. సో ఈ ఇంటర్వ్యూ ఈజ్ వన్ ఆఫ్ ద అటెంప్ట్ టు క్రియేట్ అవేర్నెస్. సో ఇలాంటి అవేర్నెస్ యాక్టివిటీస్ మల్టిపుల్గా చేస్తూ ఉండాలి. అండ్ యాజ్ అ సైకియాట్రిస్ట్ వీ కీప్ ఆన్ డూయింగ్ దిస్ అవేర్నెస్ యాక్టివిటీస్. అండ్ సొసైటీ సైడ్ నుంచి కూడా యాక్సెప్టెన్స్, అంటే ఓపెన్ మైండ్తో వినటము, అర్థం చేసుకోవడానికి ట్రై చేయటము, అండ్ సైకలాజికల్ ఇష్యూస్ని సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, వెంటనే మనం 108కి లేదంటే అంబులెన్స్ పిలిపించి వెంటనే క్యాజువాలిటీకి వెళ్తాం కదా. కానీ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మాత్రం వి డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో ఆ చేంజ్ అనేది యాటిట్యూడ్లో చేంజ్ అయితే రావాలి. సో దానికి ఎక్కువగా మాట్లాడటము, ఎక్కువ అవేర్నెస్ యాక్టివిటీస్ క్రియేట్ చేయడము, పాజిటివ్గా న్యూస్ స్ప్రెడ్ చేయడం అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ వెల్బీయింగ్. అంటే మొత్తం పాడైపోయిన తర్వాత మెంటల్ హెల్త్ దాని తర్వాత రిపేర్ చేయడం కష్టం. సో ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మెంటల్ ఇల్నెసెస్ రాకముందే వాటికి సరైన స్టెప్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అందులో నేను ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే అడిక్షన్స్కి దూరంగా ఉండాలి. అడిక్షన్స్ వల్ల చాలా రకాల సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్కహాల్ కానీ, కెనాబిస్ కానీ, ఇల్లీగల్ సబ్స్టెన్సెస్ ఏది తీసుకున్నా కానీ సైకలాజికల్ ఇష్యూస్ కామన్గా ఉంటాయి వాటిలో. దెన్ అడిక్షన్స్ టు అదర్ బిహేవియరల్ అడిక్షన్స్ అంటాము.
అంటే మొబైల్కి అడిక్ట్ అవ్వటము, 24 అవర్స్ దాని మీదనే ఉండడము, అండ్ నెట్కి అడిక్ట్ అవ్వటం, ఇలాంటి అడిక్షన్స్కి దూరంగా ఉండాలి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే హ్యావ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్ అండ్ టైమింగ్స్, ఆర్గనైజ్డ్ లైఫ్, పొద్దున్నే లేవటము, టైంకి తినటము, పని చేసుకోవడము, ఫోకస్డ్గా వర్క్ చేయటము. అండ్ నెంబర్ 3 ఈజ్ హ్యావింగ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ హ్యావింగ్ గుడ్ రిలేషన్షిప్స్. అంటే కొంతమంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషనే కరెక్ట్గా ఉండకపోవడం వల్ల దే ల్యాండ్ అప్ ఇన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎట్ వర్క్ ప్లేస్. అట్లా అంటే అబ్యూజివ్గా మాట్లాడడము, ర్యాష్గా మాట్లాడడము, రూడ్గా బిహేవ్ చేయడము, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. అలాంటివి కూడా మేము బాగా కౌన్సిలింగ్ చేస్తాం. సో దట్ ఈస్ వన్, కమ్యూనికేషన్ అండ్ గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. అంటే అవతలి వాళ్ళతోని సత్సంబంధాలు కలిగి ఉండడం అనేది ఇంపార్టెంట్. అండ్ యా, హ్యావింగ్ గుడ్ ఫ్రెండ్షిప్స్. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. లైఫ్ అంటే ఎప్పుడు కూల్గా, కామ్గా అండ్ హ్యాపీగా ఉండదు కదా. సో విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ఒక్కొక్కసారి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ చాలా వస్తుంటాయి. సో వాటిల్లో ఎలా కోప్ చేసుకోవాలి, పాజిటివ్గా ఎలా రిలాక్స్ అవ్వాలి, ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. కొంతమందికి వాకింగ్ తోటి రిలాక్స్ అవుతారు, కొంతమందికి మ్యూజిక్తో రిలాక్స్ అవుతారు, కొంతమంది ఫ్రెండ్షిప్స్తో రిలాక్స్ అవుతారు. సో మనకి ఏది స్కిల్ మనం డెవలప్ చేసుకోవాలి, ఎలా రిలాక్స్ అవ్వాలి, ఆ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా డైవర్ట్ చేసుకోవాలి. సో స్పెండింగ్ గుడ్ టైం విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ కొంచెం అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకోవడము. కొంతమంది కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటారు, మధ్యలో బ్రేక్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళు స్ట్రెస్కి ఎక్కువ లోన్ అవుతుంటారు. సో హౌ టు టేక్ ఎ బ్రేక్, వెన్ టు టేక్ ఎ బ్రేక్ అండ్ హౌ టు బీ కామ్ అండ్ కంపోజ్డ్, అలాంటివన్నీ స్కిల్స్ నేర్చుకోవాలి. అవి కూడా మేము ట్రైన్ చేస్తాము. ఓకే మ్యామ్, ఇప్పుడు అడల్ట్స్ని ఎవరిని కలిసినా కూడా మేము డిప్రెషన్లో ఉన్నాము, మాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది అని మాట్లాడతారు. సో స్ట్రెస్కి, బాధకి, డిప్రెషన్కి ఎక్కడ లైన్ ఉంటుంది మ్యామ్? అంటే ఒక పర్సన్ డిప్రెషన్లో ఉన్నారని మనకి ఎలాంటి సైన్స్ కనిపిస్తాయి? అంటే ప్రతి ఒక్కళ్ళకి యాంగ్జైటీ అనేది కామన్. ఎల్కేజీ బాబుని తీసుకొని అండ్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ యూసే ఎనీ హై ప్రొఫెషనల్స్, హై అథారిటేటివ్ లెవెల్స్లో ఉన్న వాళ్ళకు కూడా స్ట్రెస్ ఇస్ అ కామన్ ఫ్యాక్టర్. అది మనం అవాయిడ్ చేయలేము. కాకపోతే స్ట్రెస్ అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటుంది. పాజిటివ్ స్ట్రెస్ ఈస్ విచ్ మేక్స్ యూ టేక్ అప్ ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అండ్ మేక్ యూ సక్సెస్ఫుల్. దట్ ఈస్ పాజిటివ్ స్ట్రెస్. ఇప్పుడు నేను ఎగ్జామ్ మంచిగా స్ట్రెస్ పడితే ఎక్కువ చదువుతాను, ఎక్కువ చదివి ఐ విల్ పర్ఫార్మ్ బెటర్, దాన్ని పాజిటివ్ స్ట్రెస్ అంటాం. నెగిటివ్ స్ట్రెస్ అంటే విచ్ డిస్ట్రాయ్స్ యూ, దానివల్ల యాంగ్జైటీ రావడం, డిప్రెషన్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం, ఇలాంటిదంతా నెగిటివ్ స్ట్రెస్. సో దాన్ని అవాయిడ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్. సో స్ట్రెస్ని అది మితిమీరితే అది సైకలాజికల్ సిమ్టమ్స్ లాగా మారుతుంది. సో యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ మెయిన్ కామన్గా స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో అంటే ఎప్పుడైతే మనం దాన్ని టాలరేట్ చేయలేక మన లైఫ్ని ఇంపేర్ చేస్తుందో దాన్ని మనము సైకాట్రిక్ డిసార్డర్ లాగా పరిగణిస్తాం. అంటే యాంగ్జైటీ వల్ల కాలేజ్కి వెళ్ళలేకపోవడము, ఇంట్లోనే ఉండిపోవడం కానీ, జాబ్కి వెళ్ళలేకపోవడం కానీ, జాబ్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం కానీ, గుండెలో గుబులు కానీ, రాత్రి నిద్ర పట్టకపోవడం కానీ, ఇట్లా బయాలజికల్గా, సోషల్గా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉండి దానివల్ల మన లైఫ్ ఇంపేర్ అవుతుంది అంటే దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ అ డిసార్డర్. అప్పుడు మాత్రం డెఫినెట్గా వీ హ్యావ్ టు టేక్ ఎడిక్వేట్ కౌన్సిలింగ్ ఆర్ ట్రీట్మెంట్. డిప్రెషన్ అంటే ఒంటరిగా ఉండాలనుకోవడం, ఎవరితో మాట్లాడలేకపోవటం, కంటిన్యూస్గా ఏడవటం కానీ, ఇంక బ్రతకాలి అన్న ఆలోచన కోల్పోవటం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వి కాల్ ఇట్ డిప్రెషన్. మ్యామ్, మనకంటే ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, అందరూ కాకపోయినా కొంతమంది అయినా హాస్పిటల్కి వస్తారు మాకు మెంటల్ ఇల్నెస్ ఉంది అని చెప్పి. బట్ మనం ఊర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళకి మెంటల్ డిజార్డర్ ఉంటే లేదు వీళ్ళకి దెయ్యం పట్టిందని వాళ్ళకి అలా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో దానికి ఎవరి రిలీజన్కి తగ్గట్టు వాళ్ళు అక్కడ కొన్ని పూజలు కానీ లేకపోతే ప్రేయర్స్ కానీ అట్లా చేస్తూ ఉంటారు. సో దీని మీద మీరేం మాట్లాడతారు? ఇంతకుముందు అయితే ఇది కామన్గా చూసేవాళ్ళం. ఏంటంటే మెంటల్ ఇల్నెస్ రాగానే దయ్యం పట్టిందని నెంబర్ 1 అదొకటి అంటారు. దెన్ ఎవరో చేతపడి చేశారు, అవును, ఇలాంటివి ఉంటాయి. కొన్ని డిప్రెషన్ లాంటి కండిషన్స్ అయితే వీళ్ళే తెచ్చుకుంటున్నారు, అసలు వీడికి ఏం ప్రాబ్లం లేదు, ఊరికే బాధపడుతున్నారు అని అలా అంటారు. సో మొత్తానికి మాత్రం సైకలాజికల్ కండిషన్ అని మాత్రం తెలియదు వాళ్ళకి. సో ఈ మధ్యకాలంలో చాలా అవేర్నెస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి విలేజ్ లెవెల్లో కూడా. సో దానివల్ల ఈ
దయ్యం పట్టింది అనేవి తగ్గిపోయాయనే చెప్పాలి కంపేర్ టు ప్రీవియస్ డేస్. ఓకే. సో యా వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్లనే అట్లా బిలీవ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న రీసెంట్ టైమ్స్లో లాట్స్ ఆఫ్ స్టడీస్ రీసెర్చ్ వచ్చింది. సో సైకాట్రిక్ కండిషన్ అనేది ఒక మెడికల్ ఇల్నెస్ లాంటిదే. సో దిస్ ఈజ్ ఆల్సో మెడికల్ ఇల్నెస్. సో అది వాళ్ళకి చెప్పాలి. రకరకాల అంటే ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా డాక్టర్స్ అందరికీ మేము వీఆర్ గివింగ్ ట్రైనింగ్ హౌ టు ఐడెంటిఫై సైకాట్రిక్ కండిషన్స్, హౌ టు బ్రింగ్ అవేర్నెస్ అని ఆశా వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వటము, ప్రైమరీ హెల్త్ కేర్ ఫిజిషియన్స్కి ట్రైనింగ్ ఇవ్వటం. సో వాళ్ళు ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము, అవేర్నెస్ యాక్టివిటీస్, స్కిట్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ ఇలాంటివి యాక్టివిటీస్ ద్వారా వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్. ఓకే. మ్యామ్ వన్స్ మెంటల్ ఇల్నెస్కి మెడికేషన్ స్టార్ట్ చేశారు అని అంటే అది లైఫ్ లాంగ్ వాడాలి అని ఒకటి అంటారు, అది నిజమేనా మ్యామ్? నాట్ ఆల్ కండిషన్స్ అండి. ఓన్లీ స్కిజోఫ్రీనియా అనే జబ్బుకి మాత్రమే యూజువలీ లైఫ్ లాంగ్ అంట. అంటే ఆ జబ్బు అంటే ఎలా ఉంటారు వాళ్ళు? సో వాళ్ళకి ఏంటంటే ఊహలు, భ్రమలు కలగటం, చెవులలో మాటలు వినపడటం, ఎవరో ఏదో చేస్తున్నారు, నన్ను చంపడానికి చూస్తున్నారు, నన్ను ఎవరో ఫాలో చేస్తున్నారు, అండ్ తమలో తమ మాట్లాడుకోవడం, తమలో తమ నవ్వుకోవడం, ఇలాంటిది స్కిజోఫ్రీనియా అంటారు. సో దిస్ ఈజ్ మేజర్ మెంటల్ ఇల్నెస్. అంటే ఉన్న సైకాట్రిక్ కండిషన్స్ అన్నిట్లో కంపేర్ చేస్తే ఇది కొంచెం సీరియస్ కండిషన్. సీరియస్ ఇన్ ద సెన్స్ అంటే చనిపోతారని కాదు, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది జబ్బు. సో దానికి మందులు ఇస్తే దేర్ విల్ బి ఇంప్రూవ్మెంట్. 70 to 80% మందిలో ట్రీట్మెంట్ యాంటీసైకోటిక్స్ అని మందులు ఉంటాయి. సో అవి ఇస్తే 70 to 80% మంది దే ఇంప్రూవ్. ఓన్లీ 20% మంది ఇంప్రూవ్ అవ్వరు. సో ఇంప్రూవ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అంటే మందులు మానేస్తారు, దానివల్ల ఇంప్రూవ్ అవ్వరు. సో ఇప్పుడు మనము ఫిజికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ అండ్ బీపీ, షుగర్ ఇవి తీసుకుంటే లైఫ్ లాంగ్ మందులు వాడతాం కదా, వాడినప్పుడు కంట్రోల్లో ఉంటుంది షుగర్, బీపీ. కానీ మానేస్తే మళ్ళీ తిరగబెడుతుంది. ఇది కూడా సేమ్ అంతే. సో స్కిజోఫ్రీనియా అనే జబ్బు వస్తే మాత్రం లైఫ్ లాంగ్ యూజువలీ చాలా కేసెస్లో లైఫ్ లాంగ్ తీసుకోమనే చెప్తాం. లైక్ బీపీ, షుగర్, హైపోథైరాయిడిజం ఇలాంటి కండిషన్స్లో ఎలా ఉంటుందో సేమ్ అదే రకమైన ట్రీట్మెంట్. ఓకే మ్యామ్, యంగ్స్టర్స్ ఇప్పుడు చాలామంది మొబైల్కి అడిక్ట్ అయిపోయారు అండ్ సోషల్ మీడియాలో ఏది చూస్తే అదే లైఫ్ అనుకుంటున్నారు, దానివల్ల కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఇలాంటి కేసెస్ ఏమైనా చూసారా మ్యామ్? కంపారిజన్ వల్ల వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని మెంటల్ ఇల్నెస్ వచ్చిన వాళ్ళు. అంటే ఈ మధ్యలో యంగ్స్టర్స్లో కామన్గా చూసే ప్రాబ్లం ఇది అడిక్షన్స్. మీకు ఫస్ట్ ఏమేమి అడిక్ట్ అవుతారు అనేది చెప్పాలి. ఒకటి, ఎక్కువ వాళ్ళు అడిక్ట్ అయ్యేది గేమ్స్కి బాగా అడిక్ట్ అవుతారు. అసలు వాళ్ళు కంపారిజన్ చేసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కాదు, కానీ వాళ్ళు అందులోనే గేమ్స్కి అడిక్ట్ అయిపోయి 5 hours 6 hours. నేను కొంతమందిని చూసాను పిల్లల్ని 2-3 వరకు ఆడతారు రాత్రి. అది కూడా ఎందుకు ఆపేస్తారు 3 o'clockకి అంటే ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి దే స్టాప్. సో ఆ లెవెల్ వరకు రాత్రి నిద్రపోకుండా అండ్ వాటికి అడిక్ట్ అయిపోవడం వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది, నెక్స్ట్ డే డిస్టర్బ్ అవుతుంది, చదువు మీద ఫోకస్ తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, దెన్ యాంగ్జైటీ వస్తుంది, ఎందుకంటే స్లీప్ డిప్రైవ్డ్ ఉంటారు కాబట్టి డిప్రెషన్ వస్తుంది. సో ఇవన్నీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అడిక్షన్. యా, సో అడిక్ట్ అవ్వడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ. ఇలాంటివి ఈ మధ్య చాలా కనిపిస్తున్నాయి. మ్యామ్, జనరల్లీ మనకి నిద్ర చాలా ఇంపార్టెంట్ అంటారు కదా, నిద్ర లేకపోవడం వల్ల మెంటల్లీ మన బ్రెయిన్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? చాలా చేంజెస్ వస్తాయి. అండ్ మేము చూసినప్పుడు అయితే ఆల్మోస్ట్ ఆల్ సైకాట్రిక్ కండిషన్స్లో నిద్ర అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. అండ్ దానివల్ల యూజువల్లీ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. ఆ టైంలో దట్ ఈస్ కాల్డ్ రెస్టరేషన్. అంటే మనము పొద్దున్నుంచి చేసిన పనులు అండ్ విల్ బీ టయర్డ్. సో ఆ టైంలో రిప్లెనిష్మెంట్ అండ్ రెస్టరేషన్ అంటే మనం చేసిన పనులకి రెస్ట్ అండ్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. గ్రోత్ హార్మోన్ అండ్ ఇన్సులిన్ రిలీజింగ్ హార్మోన్, ఇలాంటి మంచి మంచి హార్మోన్స్ అన్నీ నిద్రలో రిలీజ్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మెమరీస్. ఇప్పుడు మనం పొద్దున జరిగిందంతా అదొక ఏమంటారు మనం చేస్తాం కదా కంప్యూటర్లో, సేవ్ చేస్తాము. సేవ్ చేయకపోతే డిలీట్ అయిపోతాయి కదా. సో సేవ్ చేయాలి అంటే ఆ మెకానిజం రాత్రిపూటే జరుగుతుంది బ్రెయిన్లో.
సో సేవ్ అవుతూ ఉంటాయి, మనం రోజు చేసేవన్నీ సేవ్ అవుతూ ఉంటాయి. సో నిద్ర లేకపోతే మెమరీ లాస్ ఉంటుంది. ఓకే. సో ఈ షార్ట్ టర్మ్లోనే ఉంటాయి మెమరీస్, అవన్నీ జరిగినట్టు మర్చిపోతూ ఉంటాము, లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళవు అవి. సో అండ్ నిద్ర లేకపోవడం వల్ల నెక్స్ట్ డే ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ లాస్ ఆఫ్ ఫోకస్. ఇప్పుడు నిద్ర లేకపోతే మనం ఫోకస్ చేయలేం కదా. అవును. అండ్ రీసెంట్గా నేను చూస్తే ఎగ్జామ్స్లో ముందు బాగా చదివేసి 2 o'clock 3 o'clock నిద్రపోయి నెక్స్ట్ డే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే అసలు ఏం గుర్తురాదు. అవును. అట్లా బాగా యాంగ్జైటీ వచ్చి బ్లాక్ అయిపోయిన కిడ్స్ చాలా మందిని చూసాను. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ వీ షుడ్ ట్రై టు గెట్. ఓకే మ్యామ్, సైకాలజిస్ట్కి, సైకియాట్రిస్ట్కి అండ్ కౌన్సిలర్కి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? సైకాట్రిస్ట్ అంటే హీజ్ అ డాక్టర్. ఎంబీబీఎస్ తర్వాత 3 years ఆఫ్ స్పెషాలిటీ చేసిన తర్వాత దెన్ వీ కాల్ దెమ్ యాజ్ సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్ట్లు అంటే నాట్ ఓన్లీ సైకియాట్రిక్ కండిషన్స్ ఏంటివి, ఎందుకు వస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేయడమే కాకుండా ట్రీట్మెంట్, మెడిసిన్స్ కానీ సిటీస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు సైకియాట్రిస్ట్. సైకాలజిస్ట్లు అంటే ఇట్ ఈస్ నాట్ హీస్ నాట్ ఎ డాక్టర్. ఓకే. అది కూడా వన్ కైండ్ ఆఫ్ డిగ్రీ. దాంట్లో స్పెషలైజేషన్ మాస్టర్స్ చేసి సైకాలజీలో దే బికమ్ సైకాలజిస్ట్. వాళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్ చేయటము, కొన్ని రకాల టెస్టులు చేయటము అలాంటివి చేస్తూ ఉంటారు. కౌన్సిలర్స్ అంటే ఇంకా జనరల్గా ఏదైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేస్తారు అంతే తప్ప వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేంత వాళ్ళ రోల్ అలా ఉండదు. మ్యామ్, అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ స్ట్రాంగ్ మైండ్? నా ఉద్దేశంలో స్ట్రాంగ్ మైండ్ అంటే ఛాలెంజెస్ని ఫేస్ చేసి పాజిటివ్గా తీసుకొని బిహేవియర్ కరెక్ట్గా, కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండే వాళ్ళని నేను స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ అనుకుంటున్నాను. ఓకే మ్యామ్, కొంతమంది ఉంటారు వాళ్ళు ఛాలెంజెస్ని తీసుకుంటారు, బట్ వాళ్ళకి దానివల్ల ఏమన్నా ఎమోషన్స్ వచ్చాయి అని అంటే దే కీప్ ఇట్ దెమ్ టు దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళు బయటికి చెప్పుకోరు. దే థింక్ దట్ దే ఆర్ స్ట్రాంగ్. అదే స్ట్రాంగ్గా ఉండే వాళ్ళ లక్షణం అని కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏడవడం కూడా స్ట్రెంతే అని చెప్తాను. సమ్ టైమ్స్ క్రయింగ్, బిహేవియర్ అంటే మన ఎమోషన్స్ని బయట పెట్టడం కూడా ఐ ఫీల్ ఇట్ ఈస్ యాజ్ అ స్ట్రెంత్ టు షో అవర్ ఎమోషన్స్. అండ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ అ ఎమోషనల్ బీయింగ్. సో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, ఫ్రమ్ ఫ్రస్ట్రేషన్, యాంగర్ అండ్ హ్యాపీనెస్. 6 ప్రైమరీ ఎమోషన్స్ ఉంటాయి. సో అన్ని షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి ప్రతి మనిషిలో. కాకపోతే డిస్ట్రక్టివ్గా అవ్వనంత వరకు ఇట్ ఈస్ ఓకే. సో వాళ్ళు ఎవరైతే ఎమోషన్స్ని హ్యాండిల్ చేయగలుగుతారో, కంట్రోల్ అనను నేను, హ్యాండిల్ చేయగలిగి మనకి ఎవరితోని ప్రాబ్లం లేకుండా మనం హ్యాపీగా అవతల వాళ్ళని హ్యాపీగా ఉంచగలిగిన వాళ్ళు ఎమోషనల్లీ స్ట్రాంగ్. ఓకే మ్యామ్, మీరు ఇప్పటిదాకా ఎంతోమంది పేషెంట్స్ని చూసి ఉంటారు కదా, మీకు బాగా గుర్తుండిపోయిన ఒక పేషెంట్ స్టోరీ ఉంటే మాతో షేర్ చేసుకోగలుగుతారా? ఒక అమ్మాయి వచ్చింది, అరౌండ్ 27-year-old ఫీమేల్. ఓకే. అరౌండ్ 22 yearsకి మ్యారేజ్ అయింది, 21. ఇట్స్ అ హ్యాపీ ఫ్యామిలీ. కాకపోతే వాళ్ళకి కిడ్స్ లేరు. 6 years వరకు దే వర్ ట్రయింగ్ మల్టిపుల్ మెథడ్స్ ట్రై చేశారు. లాస్ట్కి 6th yearకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారు. దెన్ షీ కన్సీవ్డ్. తర్వాత రెగ్యులర్గా దే వర్ విజిటింగ్ గైనకాలజిస్ట్ అంతా అయింది. దెన్ ఆ టైంలో అంతా దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే. అంటే హస్బెండ్కి, వైఫ్కి చిన్న చిన్న డిస్ప్యూట్స్. అండ్ ఫైనలీ షీ డెలివర్డ్ ఎ బేబీ అండ్ షీ వెంట్ ఇన్ టు డిప్రెషన్. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని ఒక కండిషన్ ఉంటుంది. బికాస్ ఆఫ్ హార్మోన్స్ అండ్ స్ట్రెస్ వల్ల దే గో ఇన్ టు డిప్రెషన్. నిద్ర లేకపోవడము, పాప పుట్టిన ఇది. అండ్ పుట్టినది ఏంటంటే అమ్మాయి. అండ్ వీళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్కి అబ్బాయిలు ఉన్నారు, 2. ఓకే. ఈమెకేమో అమ్మాయి పుట్టింది. సో షీ స్టార్టెడ్ బిలీవింగ్, నేను అమ్మాయి పుట్టించాను కాబట్టి వీళ్ళకి నేను ఇష్టం లేదు అన్న దాంట్లో షీ వెంట్ ఇన్ టు డిప్రెషన్. అంటే డిప్రెషన్ వెళ్ళినందువల్ల నెగిటివ్ థాట్స్ వచ్చాయి. మా పేరెంట్స్కి ఇష్టం లేదు, మా హస్బెండ్కి ఇష్టం లేదు అనేసి. బట్ దే వర్ ట్రైంగ్ టు అంటే రీఅష్యూర్ హర్. అంతలో 21st day సెలబ్రేషన్ ఉంటుంది కదా. సో షీ స్టార్టెడ్ కంపేరింగ్ అనమాట. ఆ టైంలో వీళ్ళు ఎక్కువ డబ్బులు లేక పేరెంట్స్ చిన్నగా ఫంక్షన్ చేశారు.
సో అది ఆమెకి చాలా హర్టింగ్ అనిపించింది. అప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి, ఏంటి మీ పేరెంట్స్ కనీసం ఇన్ని రోజులకి పాప పుడితే కనీసం దే కాంట్ సెలబ్రేట్ అన్నట్టు హీ సెడ్. సో ఇవన్నీ మనసులో పెట్టేసుకొని మా పేరెంట్స్ మా పాప పుట్టినప్పుడు పాత బట్టలు వేసారు, సరిగా చూడలేదు, విసుక్కున్నారు, పాపని సరిగా హోల్డ్ చేయట్లేదు, ఫంక్షన్ కూడా సరిగా చేయలేదు, అండ్ మా ఇన్లాస్ని కూడా సరిగా రిసీవ్ చేసుకోలేదని ఇలా మనసులో థింక్ చేసి షీ వెంట్ ఇన్ టు సివియర్ డిప్రెషన్. అయితే ఆ పాపకి ఏమైందంటే దెన్ షీ డెవలప్డ్ అది అప్పుడు 45 days పాపకి ముక్కులో నుంచి రక్తం వచ్చింది. సో వాళ్ళు ఎమర్జెన్సీగా ఒక హాస్పిటల్లో తీసుకెళ్లారు. హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్ అడ్మిట్ చేయండి అని అన్నారు. సో ఆమెను అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత మదర్ హస్బెండ్ అప్పుడప్పుడు విజిట్ చేయటము అండ్ పాప దేవర్ ఇన్ హాస్పిటల్. ఇంకా ఒకరోజు ఏం చేసిందంటే వాళ్ళ మదర్ లేనప్పుడు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఏంటో తన పాపను తీసేసుకొని ఒక లిఫ్ట్ అడిగేసి వెళ్ళిపోయి ఒక పెద్ద చెరువు ఉంది దగ్గరలో, అంటే చెరువు కాదనుకుంటా, పెద్దది అనుకుంటా. సో షీ ట్రై టు జంప్, పాపను పడేసింది, ఈమె కూడా జంప్ చేయడానికి వెళ్ళింది. వెళ్ళగానే అక్కడ గార్డ్స్ ఉన్నారు, ఆమెని పట్టుకొని లాగారు. ఆ పాప లోపల పడిపోయింది, చనిపోయింది. సో ఇక 6 years నుంచి తను పడ్డ కష్టం అంతా పోయింది అంతే. ఈమె పడేసింది, ఇంకా పాప పడిపోయిన తర్వాత షీ ఫెల్ అన్కాన్షియస్. దాని తర్వాత ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళింది. అప్పుడు షీ కేమ్ హియర్. షీ వాజ్ వెరీ డిప్రెస్డ్. ఇంకా కాంప్లికేట్ అయ్యాయి ఇష్యూస్ అంతా. హస్బెండ్ హీ స్టార్టెడ్ కంప్లైనింగ్ అగైన్స్ట్ హర్ అండ్ నువ్వు వల్ల ఇంత కష్టపడి పాపని చేస్తే నువ్వు చంపేశావు అని చెప్పి హీ స్టార్టెడ్ ఆమెని తిట్టటము. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా దే ట్రై టు ప్రొటెక్ట్ హర్, బట్ షీ వెంట్ ఇన్ టు సివియర్ డిప్రెషన్. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మేము కరెంట్ షాక్స్ పెట్టి దాన్ని కొంచెం నార్మలైజ్ చేసి దెన్ వి డిశ్చార్జ్డ్. ఇప్పుడు ఆమె మీద కేసు పడింది, పాపను చంపిన కేసు పడింది, హస్బెండ్ ఏమో వదిలేశాడు, మెంటల్ ఇల్నెస్ స్టార్ట్ అయింది. సో అది కరెక్ట్గా అంటే ఆమెకి డిప్రెషన్ వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమైంది ఈమె ఏంటి కొంచెం ఏడుస్తుంది, పాప పుట్టిన సంతోషం లేదు. హస్బెండ్ కూడా చెప్పిందంట, నన్ను ఇక్కడ ఉంచకండి, తీసుకెళ్ళిపోండి, నాకు ఏడుపు వస్తుంది, నాకు చనిపోవాలనిపిస్తుంది అని. కానీ ఎవరు అంత సీరియస్గా తీసుకోలేదు. అప్పుడే కనుక తనకి డిప్రెషన్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే షీ వుడ్ హావ్ అంటే నాట్ కిల్ ద బేబీ అని అనిపిస్తుంది. చాలా హార్ట్ టచింగ్. మ్యామ్ మీరు ఇంతమంది ఇలాంటి కేసెస్ని చూస్తారు కదా, మీకు కూడా స్ట్రెస్ ఉంటుంది, లైక్ ఇంతమందిని మేనేజ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. సో మీరు మీ డేని లేకపోతే మీ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు, ఎలా కోపప్ చేస్తారు? నా స్ట్రెస్ని నేను ఎక్కువగా స్పిరిచువల్గా నేను గాడ్ మీద ఫోకస్ చేయడం, ప్రేయర్స్ చేసుకోవడం అలాగా. దట్ ఈస్ నాకు చాలా మనశ్శాంతిని ఇచ్చే ఒక అంటే స్పిరిచువల్గా దేవుడి గురించి నేర్చుకోవడము, మాట్లాడటము, లేదంటే అంటే జస్ట్ మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్, అలా నేను రిలాక్స్ అవుతాను. అండ్ ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకుండా బ్రేక్స్ తీసుకోవడము, అది ఒక రకంగా రిలాక్సేషన్. అంటే కంటిన్యూస్ వర్క్ అనేది ఎవరికైనా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. అది కాక ఎమోషనలీ చార్జ్డ్ వాళ్ళ స్టోరీస్ వినటము అండ్ వాళ్ళ ఎమోషన్స్ అన్ని మన మీద షేర్ చేసుకుంటారు కదా, అది చేయాలంటే వీ నీడ్ టు టేక్ ఏ బ్రేక్ అండ్ డెలిగేట్ చేయడము. ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు మన కొలీగ్స్కి, మన సబార్డినేట్స్కి, ఫ్యాకల్టీకి డిస్ట్రిబ్యూట్ చేసి ఇది మీరు చేయండి అని పైన సూపర్వైజ్ చేయటము. అండ్ గోయింగ్ ఫర్ ఎ వాక్, రీడింగ్ బుక్స్, దీస్ ఆర్ మై యాక్టివిటీస్. ఓకే మ్యామ్, నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చిందనమాట. మూవీస్లో జనరల్లీ అంటే నేను జనరల్లీ మెంటల్ ఇల్నెస్ అనగానే ఒక సైకో గుర్తొస్తాడు ఫస్ట్. సో నేను ఒక మూవీ చూసాను, మహేష్ బాబు మూవీ, స్పైడర్ మూవీ. అందులో ఒక విలన్ ఉంటాడనమాట, పక్కన వాళ్ళు ఏడిస్తే తిను హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అలాంటి కేసెస్ రియాలిటీ కూడా ఉంటుందా? అన్యూజువలా? కాకపోతే ఒక పర్సనాలిటీ ఉంటుంది, సాడిస్టిక్ పర్సనాలిటీ అని. సాడిజం అంటే ఏంటంటే అవతల వాళ్ళు కష్టపడుతుంటే ఎంజాయ్ చేయటం. సాడిస్ట్లు అంటారు కదా వాళ్ళు. అవును, అంటే బాస్ సాడిస్ట్ అట్లా తిట్టుకుంటారు కదా. సో ఏంటంటే వాళ్ళకి సెల్ఫిష్ మోటివ్స్, మేము హ్యాపీగా ఉంటే చాలు, అవతల వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి అని వాళ్ళని ఇబ్బంది గురి చేయడం, దాన్ని సాడిస్టిక్ పర్సనాలిటీ అంటారు. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్
ఇన్ సైకాట్రీ. ఓకే అలాంటి వ్యక్తులు ఉంటారు. ఓకే మ్యామ్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అంటే నార్మల్గా ఫన్ చేసే వాళ్ళందరికీ, బయట ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరికీ ఒకటి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మెంటల్ హెల్త్ని సీరియస్గా తీసుకోండి. ఫిజికల్ హెల్త్కి జిమ్స్, ఎడిక్వేట్ డైటింగ్ అన్నీ చేస్తూ ఉంటాం, కానీ మెంటల్ హెల్త్కి ఏం చేస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. సో మెంటల్ హెల్త్ కోసం వాట్ మేక్స్ యూ స్ట్రాంగ్, వాట్ మేక్స్ యూ మెంటలీ స్టేబుల్, వాట్ మేక్స్ యూ హ్యాండిల్ యువర్ ఎమోషన్స్ ప్రాపర్లీ, అండ్ హ్యావ్ ఎ డీసెంట్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇవన్నీ కూడా పాజిటివ్ మెంటల్ హెల్త్లో భాగమే. సో ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆల్సో. థ్యాంక్ యూ.